చిత్రంలో అతని మొట్టమొదటి గజిని. ఒరిజినల్ గా తమిళ హీరోనే అయినా తెలుగులోనూ స్టార్డమ్ తెచ్చుకున్నారు. అతని సినిమాలు బాలీవుడ్ లోనూ రీమేక్ అయి సంచలనం సృష్టిస్తున్నాయి. అతని హ్యాండ్సమ్ హీరో సూర్య. జూలై 23న పుట్టినరోజు సందర్భంగా సూర్య లైఫ్ స్టోరీ చూసేద్దాం. తన అభినయంతో యువతను ఆకట్టుకుంటున్న సూర్య సినిమాలకు తమిళనాటనే కాదు తెలుగులో కూడా ఎంతో క్రేజ్ ఉంది. సూర్య నటించిన గజని, యముడు లాంటి డబ్బింగ్ మూవీస్ తెలుగులోనూ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుని మన స్ట్రైట్ సినిమాలకు సైతం వణుకు పుట్టించాయి. 1970లలో శివకుమార్ తమిళనాట హీరోగా తనదైన బాణి పలికించారు. శివకుమార్ తొలి సంతానంగా 1975 జూలై 23న సూర్య జన్మించారు. సూర్య అసలు పేరు శరవణన్ శివకుమార్, తల్లి పేరు లక్ష్మి. సూర్యకు తమ్ముడు కార్తిక్, చెల్లెలు బృంద ఉన్నారు. తండ్రి శివకుమార్ నటుడు కావటంతో సూర్యకు బాల్యం నుంచే సినిమా వాతావరణంతో పరిచయం ఉంది. పద్మశేషాద్రి బాలభవన్ లో హై స్కూల్ విద్య, లయోలో కాలేజ్ లో డిగ్రీ పూర్తి చేసిన సూర్య నటుడవ్వాలన్న తపనతో ప్రొడక్షన్ కంపెనీల చుట్టూ తిరిగిన రోజులున్నాయి. ఏమైతేనేం 1997లో నేరుకు నేర్ సినిమాతో నటునిగా తెరంగేట్రం చేశారు సూర్య. ఆ చిత్రంలో విజయ్ మెయిన్ హీరోగా నటించారు. దర్శకుడు మణిరత్నం నిర్మించిన ఈ చిత్రానికి ఆయన శిష్యుడు వసంత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ ను చూసింది. తొలి సినిమాలో సూర్య ఆశించిన స్థాయిలో గుర్తింపు సంపాదించలేకపోయారు. ఆ తర్వాత ఆయన నటించిన కాదలే, నిమ్మది, పెరియన్న చిత్రాలు సూర్యలోని నటుణ్ణి ప్రేక్షకులకు పరిచయం చేశాయి. సూర్య తొలి చిత్ర దర్శకుడు వసంత్ రూపొందించిన పువ్వెంలం కెట్టుపార్ చిత్రం ఆయనకు మంచి పేరు సంపాదించి పెట్టింది. ఈ సినిమాలోనే సూర్య, జ్యోతిక తొలిసారి కలిసి నటించడం విశేషం. శంఖంలో నీరు పోస్తేనే తీర్థమవుతుంది. సరైన అవకాశం లభించినప్పుడే కళాకారుని ప్రతిభ వెలికి వస్తుంది. సూర్యకు బాల అనే దర్శకుని రూపంలో గోడ చేర్పు లభించింది. సూర్యలోని బంగారం లాంటి నటునికి మరింత వన్నె వచ్చింది. బాల దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందించిన నంద విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంతో సూర్య ఉత్తమ నటునిగా తమిళనాడు ప్రభుత్వ అవార్డు సొంతం చేసుకున్నారు. సూర్య కెరీర్ ని ఓ మలుపు తిప్పిన చిత్రం కాక్క కాక్క. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పోలీస్ ఇన్స్పెక్టర్ గా సూర్య అభినయం అందరినీ అలరించింది. ఈ చిత్రం సక్సెస్ తో సూర్య, జ్యోతిక జంట హిట్ పేర్ గా నిలిచారు. హారిస్ జయరాజ్ స్వరాల్లో రూపొందించిన కాక్క కాక్క సినిమా ఆడియో కూడా మంచి విజయం సంపాదించింది.
ఇదే చిత్రం తెలుగులో వెంకటేష్ హీరోగా ఘర్షణ పేరుతో రీమేక్ అయింది. కాకా కాకా తమిళనాట విజయబావుట ఎగురవేసి సూర్యకు తొలి గ్రాండ్ సక్సెస్ ను అందించింది. 2003లో సూర్యకు కాకా కాకా హీరోగా తొలి విజయాన్ని అందిస్తే అదే ఏడాది వచ్చిన పితామగన్ నటునిగా ఆయనకు మరిన్ని మంచి మార్కులు పోగేసింది. బాల దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం తెలుగులో శివపుత్రుడు పేరుతో అనువాయిదమైంది. ఈ చిత్రం ద్వారా విక్రమ్ కు ఉత్తమ నటునిగా నేషనల్ అవార్డు లభించింది. అయినప్పటికీ ఈ చిత్రంలో సూర్య అభినయం కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం పెద్ద అసెట్ గా నిలిచింది. జ్యోతికతో సూర్య నటించిన మూడో చిత్రం పేరలగన్ లోని వినోదం జనాన్ని అలరించింది. ఈ సినిమా ద్వారా ఉత్తమ నటునిగా ఫిల్మ్ఫేర్ అవార్డు సంపాదించారు సూర్య. ఈ చిత్రం తర్వాత మణిరత్నం దర్శకత్వంలో సూర్య నటించిన ఆయుధ ఏలుతూ కూడా నటునిగా ఆయనకు మంచి పేరును తెచ్చింది. ఈ సినిమా తెలుగులో యువ పేరుతో అనువాదమైంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ బాణీలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. యూత్ లీడర్ గా సూర్య నటన తెలుగు వారిని విశేషంగా ఆకట్టుకుంది. సూర్య కెరీర్ లోనే పెద్ద హిట్ గా నిలిచిన చిత్రం గజని. సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందించిన ఈ సినిమాలో సూర్య యాక్టింగ్ మహానటుల స్థాయిలో సాగింది. ఈ సినిమా దక్షిణాది వారందరినీ విశేషంగా అలరించింది. గజని సినిమాలో సూర్య పోషించిన పాత్రను చూసి ఎంతో మంది అదే పంతాను అనుసరించారు. ఈ చిత్రంలో షార్ట్ టైం మెమరీ లాస్ వ్యాధి బారిన పడ్డ వ్యక్తిగా సూర్య నటించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ చిత్రం తెలుగులో గజని పేరుతోనే అనువాదమై స్ట్రైట్ మూవీస్ రేంజ్ లో విజయం సాధించింది. తెలుగులో ఈ చిత్రాన్ని అనువదించిన అల్లు అరవింద్ ఇదే కథతో ఆమిర్ ఖాన్ హీరోగా హిందీలో గజని నిర్మించారు. హిందీలోనూ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది గజని. అయితే ఆమిర్ ఖాన్ అభినయం సూర్య స్థాయిలో సాగలేదని విమర్శకులు ఏకగ్రీవంగా అంగీకరించారు. ఆమిర్ సైతం గజనిగా సూర్య నటనను చూసి మురిసిపోయి అభినందించారు. గజని సినిమా సూర్యకు ఉత్తమ నటునిగా తమిళనాడు ప్రభుత్వ అవార్డును సంపాదించి పెట్టింది. గజని సక్సెస్ తో తెలుగునాట కూడా సూర్య సినిమాలకు మంచి ఆదరణ లభించసాగింది. దాంతో అంతకుముందు సూర్య నటించిన తమిళ చిత్రాలు సైతం తెలుగు మాట తగిలించుకుని ఇక్కడ సందడి చేసాగాయి. సూర్య త్రిష జోడీగా నటించిన 6వ చిత్రం అధిక భాగం తెలుగునాటనే షూటింగ్ జరుపుకోవటం సూర్య జ్యోతిక భూమిక నటించిన సిల్లును ఓరు కాదల్ చిత్రం తెలుగులో నువ్వు నేను ప్రేమ పేరుతో విడుదలైంది. రెహమాన్ బాణీలు ఈ చిత్రానికి జీవం పోసాయి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటుకోలేకపోయినా సూర్య కెరీర్ లో ఓ మంచి సినిమాగా నిలిచింది. సూర్య తండ్రి శివకుమార్ విలక్షణ నటునిగా తమిళనాట మంచి పేరు సంపాదించారు. అయితే స్టార్ గా ఏనాడు ఆయన సత్తా చాటుకోలేకపోయారు. అయితే సూర్య తండ్రిని మించిన తనయునిగా ఓవైపు స్టార్ గా రాణిస్తూనే మరోవైపు తనలోని నటుణ్ణి సంతృప్తి పరిచే పాత్రలు ధరించసాగారు.
అందుకు నిదర్శనంగా నిలిచిన చిత్రం సూర్య సన్ ఆఫ్ కృష్ణన్. ఈ సినిమా ఇదే పేరుతో తెలుగు వారిని అలరించింది. 2008లో విడుదలైన ఈ చిత్రం నేషనల్ అవార్డ్స్ లో బెస్ట్ తమిళ్ ఫీచర్ ఫిల్మ్ గా నిలిచింది. తమిళనాడు ప్రభుత్వ అవార్డులో సూర్యకు ప్రత్యేక బహుమతి లభించింది. దాంతో పాటు ఉత్తమ నటునిగా సూర్యకు ఫిల్మ్ఫేర్ అవార్డును కూడా ఈ సినిమా సంపాదించి పెట్టింది. సూర్య తన హిట్ పేర్ జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2006 సెప్టెంబర్ 11న సూర్య జ్యోతిక వివాహం జరిగింది. వీరిద్దరి పిల్లలు పాప దియా, కొడుకు దేవ్. తీరిక వేళల్లో కుటుంబ సభ్యులతోనే ఎక్కువగా గడపడానికి ఇష్టపడతారు సూర్య. ఆయన తమ్ముడు కార్తీక్ కూడా అన్నకు తగ్గ తమ్మునిగా అటు తమిళులను ఇటు తెలుగు వారిని అలరిస్తూ హీరోగా సాగిపోతున్నారు. 2009లో సూర్య నటించిన 2 చిత్రాలు జనం ముందుకు వచ్చాయి. తమ్మన్నాతో జోడీ కట్టిన ఆయన తెలుగులో వీడొక్కడేగా రూపొందింది. కేవి ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో మాదక ద్రవ్యాల మాఫియా నేపథ్యం చోటు చేసుకుంది. ఈ చిత్రాన్ని నమీబియా, మలేషియా, సౌత్ ఆఫ్రికాలో చిత్రీకరించడం విశేషం. ఈ సినిమా తమిళనాట విజయ్ దుందుబి మోగించింది. వీడొక్కడే తర్వాత వచ్చిన ఆదవన్ సినిమా తెలుగులో ఘటికుడుగా వచ్చింది. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ 2 చిత్రాలకు హారిస్ జయరాజ్ సమకూర్చిన సంగీతం జనాన్ని అలరించింది. సెవెంత్ సెన్స్, బ్రదర్స్, రక్త చరిత్ర చిత్రాల్లో సూర్య నటనకు ఆడియన్స్ సింగంలో పోలీస్ ఆఫీసర్ గా దుమ్మురేపిన సూర్య సింగం 2తో మరోసారి బాక్స్ ఆఫీస్ ను కొల్లగొట్టాడు. యముడు 2గా తెలుగులో విడుదలైన ఈ సినిమా ఇక్కడ విజయాన్ని అందుకుంది. యముడులో ఆకట్టుకున్న సూర్య, అనుష్కలు యముడు 2లో మరోసారి ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఫ్లాప్స్ తో నిరాశపడ్డ సూర్య కరుప్పు మూవీతో తన బాక్స్ ఆఫీస్ స్టామినా ఇంటూ నిరూపించుకున్నారు. వీరభద్రుడు పేరుతో తెలుగులో కూడా రిలీజ్ అయి మంచి కలెక్షన్లు రాబట్టింది. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో విశ్వనాథం అండ్ సన్స్ మూవీతో నటిస్తున్నారు సూర్య. ఇది తమిళ, తెలుగు భాషల్లో బైలింగ్యువల్ గా తెరకెక్కబోతుంది.
ఇది సూర్య బర్త్డే స్పెషల్. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు